హలో మనుషులారా, నేను మీ శామ్యుల్ జేమ్స్. 2024 అండ్ వీలైతే ఫర్దర్ ఎలక్షన్స్కి హ్యావ్ రిక్వెస్ట్. ప్లీజ్ డోంట్ టేక్ మనీ ఫర్ యువర్ ఓట్. మీ ఓట్ని అమ్మకండి, మీ ఓట్కి డబ్బులు తీసుకోకండి ప్లీజ్. బికాస్ ఫండమెంటల్లీ ఇట్ ఈస్ రాంగ్. అరే ఇట్ ఈస్ రాంగ్, ఇంకా ఏం చెప్పలేము. ఇట్ ఈస్ ఇల్లీగల్. బై ద బుక్ అండ్ ఆఫ్ ద బుక్ ఇట్ ఈస్ రాంగ్. కాన్స్టిట్యూషనల్లీ అండ్ మోరల్లీ ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ రాంగ్, ఇంకా ఏం చెప్పడానికి లేదు. చెప్పినా తీసుకుంటారంటే ఏం చేయలేం. ఇంకో ఆర్గ్యుమెంట్ వస్తుంది, అరే ఊరికే డబ్బులు ఎందుకు తీసుకోకపోవడం, ఊరికే డబ్బులు వస్తుంటే ఎందుకు తీసుకోకుండా ఉండాలి అని. ఓకే, కరెక్ట్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. బట్ మనీ డజంట్ వర్క్ దాట్ వే. డబ్బు ఎవరికి ఊరికే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ తీసుకుంటారు, క్రెడిట్ కార్డ్ డెప్ట్స్ ఉంటాయి, అవి తీసుకుంటారు. ఊరికే తీసుకొని మీరు ఇష్టానుసారం ఖర్చు పెడితే ఖచ్చితంగా ఇట్ విల్ హంట్ యూ బ్యాక్. మీ జీవిత కాలంలో, మీ లైఫ్ టైంలో ఆ లోన్ తాలూకు డ్యామేజ్ మీరు చూసే వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ ప్రాబ్లం అదే, మీరు ఆ డ్యామేజ్ చూడలేకపోతున్నారు. దట్ అరే నేను ఇంత డబ్బు ఓట్ కోసం తీసుకున్నాను, ఏం డ్యామేజ్ జరిగిందని మీకు కనపడడం లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, నేనేమైనా షాప్కి వెళ్ళాను, 10 రూపీస్ నేను ఇచ్చాను. 10 రూపీస్ నేను ఇస్తున్నానంటే 10 రూపీస్ వర్త్ గూడ్స్ నాకు వస్తున్నాయనే కదా. 10 రూపీస్ ఎక్కడికైనా వెళ్ళి ఇస్తే 10 రూపీస్ వాల్యూ ఉన్న ఏదో ఒకటి నాకు తిరిగి వస్తుందనే నేను ఇస్తాను. బికాస్ దట్ ఈస్ హౌ మనీ వర్క్స్. అలానే పనిచేస్తుంది డబ్బు. ట్రాన్సాక్షన్ అంటే అదే. డబ్బు ఎప్పుడు ఊరికే రాదు. లెట్ మీ టెల్ యూ దట్. డబ్బులు ఊరికే ఏం రాదు. సో ఈసారి నీకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళకి ఏమొస్తుందని ఆలోచించండి కొంచెం. ఇక్కడ ఇంకో ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంది, అరే నేను 2 పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటా, బట్ నాకు నచ్చిన పార్టీకే ఓటేస్తా. ఇట్ ఈస్ వెరీ రీజనబుల్, ఓకే, రేషనల్, ఓకే, వెరీ గుడ్. బట్ ఇక్కడ కొంచెం ఆలోచించి చూద్దాం. నీ ఒక్క ఓటే కొనడం లేదు. ఇక్కడ ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక 1 lakh ఓటర్స్ ఉన్నారు అనుకుందాం. ఒక్కొక్కరికి 1000 ఇస్తారు అనుకుందాం. కొన్ని సెంటర్స్లో ఎక్కువనే పడుతుంది. సో 1000 into 1 lakh, నేను మ్యాథ్స్లో వీక్, రౌండ్ ఫిగర్ ఒక 10 crores అనుకుంటా. 10 crores దట్ ఒక్కటి ఇవ్వడం లేదు, 2 పార్టీలు ఇస్తున్నాయి. మీరు అవునన్నా కాదన్నా, కొయ్యో మర్రో అని మొత్తుకున్నా గెలిచేది ఈ 2 పార్టీలే. మీ కాన్స్టిట్యుయెన్సీలో గెలిచేది ఈ 2 పార్టీలు ఒక పార్టీనే. క్యాబినెట్ ఫామ్ చేసేది ఈ 2 పార్టీలు ఒక పార్టీనే. సో ఈ 2 పార్టీలు డబ్బులు ఇస్తున్నాయి, ఈ 2 పార్టీలు పవర్లోకి వస్తాయి. 2 పార్టీలు డబ్బులు ఇస్తున్నాయి, 2 పార్టీ పవర్లోకి వస్తున్నాయి అంటే వెనక్కి తీసుకోదా? 10 crores అనే ఎవరైనా డబ్బులు పెడుతుంటే తిరిగి తీసుకోవాలనుకుంటారు, వసూలు చేయాలనుకుంటారు. అలాంటిది నువ్వు ఇంత హెవీ అమౌంట్ పెడుతున్నావంటే ఖచ్చితంగా నో మ్యాటర్ వాట్, ఖచ్చితంగా వెనక్కి వసూలు చేసుకోవాలని అనుకుంటారు ఎవరైనా. బేసిక్ నాలెడ్జ్ అది. సో ఒక్కసారి ఆలోచించండి. 2 పార్టీలు ఇస్తున్నాయి, 2 పార్టీలు ఖచ్చితంగా వసూలు చేసి తీరుతాయి. అండ్ కాదు మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఓటేస్తామా అంటే, మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే, నేను యాక్చువల్లీ వికీపీడియాలో చూశాను, 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలవలేదు. ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా గెలవలేదు. ఇఫ్ యూ కన్సిడర్ 2009 ఎలక్షన్లో చూస్తే, ఆంధ్రప్రదేశ్ ఏదైతే ప్రాంతం ఉందో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏ ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలవలేదు ఇన్ ద 2009 ఎలక్షన్. బట్ ఏపీలో 2009 నుంచి 2009, 2014, 2019 ఏ ఒక్క ఇండిపెండెంట్ పార్టీ గెలవలేదు. ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలవలేదు. క్యాబినెట్ ఫామ్ చేయాలన్నా లేదా మీ కాన్స్టిట్యుయెన్సీలో అయినా ఈ 2 పార్టీలో ఒక పార్టీ ఖచ్చితంగా రావాలి. 2 డబ్బులు ఇస్తాయి, 2 వసూలు చేసుకుంటాయి, గ్యారంటీ. అరే ఇలా జరుగుతుంది, డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళకేం తెలియకుండా జరుగుతుందనే. అందుకనే ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా CVGIL అనే యాప్ తయారు చేసింది. దాంట్లో వీడియో, ఆడియో ఆర్ ఫోటో ఫార్మాట్లలో ఈ ఎలక్షన్ ఇంటిగ్రిటీని డిస్టర్బ్ చేసే ఏవైతే యాక్టివిటీస్ లైక్ మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ, గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ కానీ,
ఏమైనా జరుగుతున్నాయని మీరు ఫోటో, వీడియో ఆర్ ఆడియో రూపంలో మీరు క్యాప్చర్ చేయగలిగితే వాళ్ళు ఆ లొకేషన్ కనుక్కొని వచ్చి, ఐ మీన్ మీరు లొకేషన్ ఆన్ చేస్తే వాళ్ళు వచ్చి కనుక్కొని వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్. సో మీరు మీ డ్యూటీగా ఆ పని చేయండి. ఇలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందంటే అడ్డుకోవడానికి ట్రై చేయండి. ఐ మీన్ విత్ దిస్ అక్కడ అడ్డుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. సో డైరెక్ట్గా అడ్డుకోకూడదు. సో ఇలా ఏమంటారు, సివిజిల్ యాప్ ద్వారా ఇలా చేయండి. దెర్ ఇస్ ఆల్సో అన్ ఆప్షన్. మీరు అనానమస్గా ఉండి ఇలాంటి పనులు చేయాలనుకుంటే ఆప్షన్ కూడా ఉంది. సో ఐ రిక్వెస్ట్, ప్లీజ్ డబ్బులు తీసుకొని మీరు ఓట్ అమ్ముకోకండి. అండ్ ఇంకో ఆర్గ్యుమెంట్ వస్తుంది. యాక్చువల్గా లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను డబ్బులు తీసుకోను, నువ్వు చెప్పినట్టు ఓకే గెట్ యూ, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నేను డబ్బులు తీసుకోను. బట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చి డైరెక్ట్గా డబ్బులు పంపిణీ చేయడు. తన కార్యకర్తలకి ఇచ్చి అరే ఈ ప్రాంతం నువ్వు కవర్ చేయి, ఈ ప్రాంతం నువ్వు కవర్ చేయి అని ఇస్తాడు. ఇప్పుడు నేను డబ్బులు తీసుకోకపోతే వాటి డబ్బులు నొక్కేస్తాడు కదా అని మీ థాట్. కరెక్ట్, అఫ్ కోర్స్ కరెక్ట్. అందుకని ఐ రిక్వెస్ట్ ఫర్ యూ, యూత్ ఫర్ బెటర్ పాలిటిక్స్ అనే పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్ కానీ ఎలక్షన్ టైం ముందు మీ ఇంటి ముందు అతికిచ్చి మై ఓట్ ఇస్ నాట్ ఫర్ సేల్ దాని ముందు ఒక సెల్ఫీ దిగి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాంట్లో పోస్ట్ చేసి మై ఓట్ ఇస్ నాట్ ఫర్ సేల్ అనే ఒక ట్యాగ్ కానీ ఒక హ్యాష్ ట్యాగ్ కానీ మీరు పెడితే ఇట్ విల్ బీ అ బిగ్ మూమెంట్. అందరూ ఈ మూమెంట్లో పాల్గొంటే ఇట్ విల్ బీ అ బిగ్ మూమెంట్. ఇట్ విల్ రెవల్యూషనరైజ్ ద హోల్ ఎలక్షన్ సిస్టమ్. అప్పుడు డెవలప్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. అరే వీళ్ళు డబ్బులు తీసుకోవడం లేదు, వీళ్ళు ఇమాందారీగా ఉన్నారు, మనం కూడా ఇమాందారీగా ఉందాం, మనం కూడా ఆనెస్ట్గా ఉందామని వీళ్ళకి అట్లీస్ట్ ఒక్కరికైనా ఉంటుంది. వాళ్ళు ఫర్దర్గా మేబీ దే విల్ చేంజ్, ఏమో మనకు తెలియదు కదా. బట్ ఫస్ట్ మార్పు మనతో మొదలవ్వాలి. వీ హ్యావ్ టు బీ ద చేంజ్ దట్ వీ వాంట్ టు సీ ఇన్ ద సొసైటీ. వీ హ్యావ్ టు బీ ద చేంజ్ that we want to see in our country. So first of all మార్పు మనతో రావాలి. అప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసి వాళ్ళు కరెక్ట్గా పని చేస్తారు. ఎవరైనా స్కామ్స్ చేసి దొరికిపోతారు. అప్పుడు ఒక్కటే ఆన్సర్, మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మేము అట్లీస్ట్ కొంచెమైనా రాబట్టుకోవాలి కదా అని అదొక రీజన్ అయిపోతుంది వాళ్ళకి స్కామ్ చేయడానికి, స్కాండల్స్ చేయడానికి. సో ఐ ప్లీజ్ రిక్వెస్ట్ ఫర్ యూ గైస్, ప్లీజ్ మీ ఓట్ కోసం డబ్బులు తీసుకోకండి. అండ్ యా, యాజ్ ఐ సెడ్, యూత్ ఫర్ బెటర్ పాలిటిక్స్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. దానిలో ఒక పోస్టర్ ఉంటుంది. అది ఇంటి ముందు అతికిచ్చి ఫోటో కానీ ఒక ఫోటో పోస్ట్ చేయండి. ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిలో పోస్ట్ చేయండి. హ్యాష్ ట్యాగ్ మై ఓట్ ఇస్ నాట్ ఫర్ సేల్ అనే హ్యాష్ ట్యాగ్ వాడి లెట్స్ మేక్ దిస్ అ బిగ్ మూమెంట్. ఇది జరగాలి. ఇట్ ఈస్ ఫర్ అవర్ ఫ్యూచర్, మన ఫ్యూచర్కి, మన ఫర్దర్ జనరేషన్స్ ఫ్యూచర్కి ఇది జరగాలి. సో ప్లీజ్ ఖచ్చితంగా లెట్స్ మేక్ ఇట్ బిగ్. వచ్చే ఎలక్షన్ కాకపోయినా అట్లీస్ట్ వచ్చే 5-4 ఎలక్షన్కైనా వాళ్ళు ఈ మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.